ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అడుగంటిపోయాయి. భూగర్భ జలాలు ఇంకిపోవడంతో ఎడారిని తలపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు లేక ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. కరువు మబ్బులు కమ్ముకోవడంతో సాత్నాల ప్రాజెక్టు పరిధిలోని పలు గ్రామాలు బోసిపోయాయి. మృగశిర కార్తెతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ఖరీఫ్ కు శ్రీకారం చుట్టగా మొదట్లో కురిసిన జల్లులే తప్ప మళ్లీ చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షాలు లేవు. దీంతో ఉమ్మడి జిల్లాలోని 68 మండలాల్లో 12 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా 26 మండలాల్లో వర్షాలు లేక కరువు కోరలు అలుముకున్నాయి. జూన్ మాసం చివరికి చేరుకున్న వర్షం జాడలేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వర్షంపై ఆధారపడి సాగుతున్న పంటలు సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో ప్రాజెక్టు కింద సాగులో ఉన్న లక్షలాది ఎకరాల సాగు భూములు బీడుగా మారే ప్రమాదం ఉంది. జిల్లాలో అడపాదడపా కురిసిన వర్షాలతో సాత్నాల, కడెం ప్రాజెక్టులకు స్వల్పంగా నీరు చేరినప్పటికీ సాత్నాల, మత్తడివాగు, స్వర్ణ, గడ్డెనవాగు ప్రాజెక్టులన్నీ ఎడారిని తలపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతో ఎకరం భూమికి కూడా సాగునీరు అందే పరిస్థితి లేకుండా పోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎడారిని తలపిస్తున్న సాగునీటి ప్రాజెక్టులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వర్షాకాలం ప్రారంభమై పక్షం రోజులు దాటిపోతున్నప్పటికీ కూడా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో సాధారణ వర్షపాతం నమోదు కాని పరిస్థితి. 3వ వారానికి చేరుకున్నాం. జూన్ 3వ వారానికి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజ్ దిశగానే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కానీ ఎడారిని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు, ప్రస్తుతం ఆదిలాబాద్ సమీపంలోని సాత్నాల ప్రాజెక్టు వద్ద ఉన్నాం. సాత్నాల ప్రాజెక్టు సంబంధించి సుమారుగా 20,000 ఎకరాలకు సాగునీరు అందించే జలాశయం. ఈ జలాశయంలో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్గానే ఉంది. నీటి ప్రవాహం లేదు. వర్షపు చుక్క కూడా ఈ ప్రాంతంలో కురిసిన దాఖలాలు కనిపించిన పరిస్థితుల నేపథ్యంలో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 68 మండలాలు ఉన్నాయి. 68 మండలాల్లో 26 మండలాల్లో డ్రాట్గా ఏర్పడింది. సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదైన నేపథ్యం. మరో 12 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతోపాటు మిగతా మండలాల్లో కూడా చాలిచాలని వర్షాలతోనే రైతాంగం అంతా కూడా ఖరీఫ్కు శ్రీకారం చుట్టిన పరిస్థితి. ప్రస్తుతం అయితే వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజ్ దిశగా ఉన్నాయి. ఆదిలాబాద్ ప్రాంతంలోని మత్తడివాగు ప్రాజెక్ట్, సాత్నాల వాగు ప్రాజెక్టుతో పాటు నిర్మల్లోని స్వర్ణ ప్రాజెక్ట్, అదేవిధంగా బైన్సాలోని గడ్డనవాగు ప్రాజెక్టు, అదేవిధంగా కడెం ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్ దిశగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే నీటి ప్రవాహం లేదు. వర్షాలు కూడా సమృద్ధిగా కురియని నేపథ్యంలో ఆయకట్టు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోపక్క వరి నాట్లకు కూడా సిద్ధమవుతున్నారు రైతులు. అయితే వర్షాలు అనుకూలంగా లేవు. ప్రస్తుతం అయితే కొంత సమయం పట్టవచ్చని అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే జూన్ 3వ వారానికి చేరుకున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ వర్షానికి సంబంధించిన దానిపైన చర్చ సాగుతుంది. కొన్ని మండలాలకు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైన పరిస్థితి. మిగతా మండలాలన్నీ కూడా డ్రాట్ దిశగానే, కరువు మండలాలుగానే ప్రస్తుతం అయితే ఉన్నాయి. అయితే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ అధికారులు పేర్కొన్న నేపథ్యంలో రైతుల్లో కొంత ఆశలు చిగురిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే సాత్నాల ప్రాజెక్టుకు సంబంధించి 20,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందుతుంది. దీంతోపాటు మత్తడివాగు ప్రాజెక్టుకు సుమారుగా 12,000 ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులన్నీ కూడా నీటి నిల్వ లేక, ప్రవాహం లేక బోసిపోయి ఎడారిని తలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కడెంకు సంబంధించిన గేట్ల మరమ్మతులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే 3వ వారానికి చేరుకున్నప్పటికీ వర్షాల జాడ లేకపోవడం, అదేవిధంగా ఎగువనున్నటువంటి మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాబో వారం 10 రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే వరి నాట్లు కూడా వేసుకోవచ్చు. ఆయకట్టు రైతుల్లో హర్షం వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. సాగుకు ఊతం వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు పేర్కొన్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ప్రస్తుతం అయితే ప్రాజెక్టుల పరిస్థితి ఇట్లా ఉంటే వాగుల వంకల్లో కూడా కనీసము పశువులకు, మేతకు వెళ్ళిన పశువులకు కూడా తాగునీరు అందని పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కేవలం 12 నుంచి 16 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. ఇప్పటికీ 50% తక్కువగానే జూన్ మాసంలో కురియాల్సిన వర్షం కన్నా తక్కువగానే వర్షపాతం నమోదవుతున్నట్టుగా అధికారులు పేర్కొంటున్న పరిస్థితి. మరోపక్క ఈ వారం 10 రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఖచ్చితంగా సాగుకు అవకాశం ఉంటుంది, వరి నాట్లకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి రైతుల్లో ఆశాభావం వ్యక్తమవుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HMTV ఆదిలాబాద్.